వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు పసుపు హార్వెస్ట్ చేసుకున్నాం. పసుపు చెట్లు ఇలా తీసేయాలి. ఇలా తీసి మొదలు తీసేసి ఇలా పెట్టేసుకున్నాం. పసుపు హార్వెస్ట్ చేసుకున్నాం. ఈరోజు నీళ్ళు పెట్టాం ఇక్కడ, కాకపోతే మొత్తం బురదగా ఉంది. పసుపు హార్వెస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి పసుపు మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నాం. పసుపు మొత్తం వస్తాను. పసుపు మొత్తం చెట్లు పీకి చెట్లు మొక్కలు తీసి పక్క పెట్టాను. పసుపు మొత్తం తీస్తున్నాను. చూడండి కదా పసుపు వచ్చింది. పసుపు కలుగుతున్నాం. పసుపు కూడా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి పసుపు చెట్టు. పసుపు ఇది వచ్చేసింది. దీంట్లో ఉంది పసుపు మొత్తం. ఇదిగో ఫ్రెష్ భలే ఉంది చూడండి పసుపు. మేము వాటర్ పెట్టుకున్నాం ఫస్ట్, అంటే గట్టిగా ఉంది ఇక్కడ భూమి అని వాటర్ పెట్టుకొని హార్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో. 2 మొక్కలకే పసుపు పీకాను, ఎంత వచ్చింది. 2 మొక్కలే పెట్టి తీసాను. ఇప్పుడు ఎంత వచ్చింది పసుపు. చిన్న మొక్క పెట్టుకుంటే ఇంత పసుపు వచ్చింది. తోడుతూ ఉంటే పసుపు వస్తుంది. మట్టి గట్టిగా కొంచెం గుల్ల కావలేదు, గట్టిగా అయిపోయింది. అందుకే వాటర్ వేసి తీసుకున్నాం. మొత్తం తడిది. మళ్ళీ ఈ పిల్ల కొమ్ములు ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ పసుపు పుడుతుంది. పసుపు కనపడతలేదు కదా. బాగా గట్టిగా ఉంది భూమిలో కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. పసుపు చూడండి ఎంతలా ఊరిందో. బాగా వచ్చింది పసుపు మాత్రం, బాగా ఊరింది. మేము ఎండాకాలం హాలిడేస్లో పెట్టింది పసుపు కొమ్ములు. చిన్న కొమ్ములు పెడితే ఇంత వచ్చింది. చూడండి ఎలా వచ్చింది. నేను మే నెలలో నాటాను ఈ మొక్కలు. భూమిలోకి వెళ్ళిపోయినాయి ఒక్కొక్కటి. బాగా వచ్చింది. చూడండి ఒక్కొక్క పరుపు చూడండి పెద్దగా ఉందో. అల్లంలాగే ఉంది కానీ అల్లం కాదు, పసుపు, పచ్చి పసుపు ఇదంతా. ఇది చూడండి ఎంత కుప్ప వచ్చింది. ఈ కుప్ప చూడండి ఎంత వచ్చింది. ఇదంతా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం కడుక్కుంటున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, క్లీన్ చేస్తున్నాను మొత్తం. ఇలా విడదీసి క్లీన్ చేస్తే మట్టి మొత్తం పోయిద్ది.
ఈ పాత ముద్దులు ఉన్నాయి కదా, మళ్ళీ పెట్టుకుంటే భూమిలో మళ్ళీ పసుపు అవుతుంది. ఈ పాత ముద్దులన్నీ మళ్ళీ భూమిలో పెట్టేసేయాలి. ఇవన్నీ తీసేసుకోవాలి మనం. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్. పసుపు కడుక్కుంటున్నాం చూడండి. పసుపు ఇట్లేసి శుభ్రంగా ఇలా అనుకుని 2 సార్లు 3 సార్లు కడుక్కోవాలి. 4 ముక్కలకి ఇంత పసుపు వచ్చింది.